నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. శుభాల నొసికే శ్రావణ శుక్రవార శుభవేళ భక్తి టీవీ అందిస్తున్న అపూర్వమైన కార్యక్రమం వరలక్ష్మి కటాక్షం. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तु. సిరుల తల్లి అనుగ్రహం కోసం, తమ సౌభాగ్యం కోసం ముత్తైదువులందరూ వైకుంఠవాసిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించి జరుపుకునే పవిత్రమైన వ్రతం వరలక్ష్మి వ్రతం. పవిత్రమైన వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టతను అలాగే పూజా విధానాన్ని మనకు తెలియజేయడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. నమస్తే గురువుగారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. దీపారాధనం కృత్వా ఓం ఉద్దీప్య స్వజాతవేదో భగ్ననిర్వృతిం మమ పశోగశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా సాజ్యం త్రివర్తి సంయుక్తం హన్నినా యోజితం ప్రియం గృహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపలక్ష్మ్యై నమః. ఈ విశేషమైన శ్రావణ మాస వరలక్ష్మి వ్రత విశేషాన్ని మాకు తెలియజేస్తారా గురుగారు? లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఈరోజు మనం చేసుకుంటున్నది వరలక్ష్మి వ్రతం. ఎవరిని అడిగినా డబ్బు కోసం అండి చేస్తున్నాం అంటారు. మరి డబ్బు కోసమే చేస్తున్నట్లయితే ధనలక్ష్మి వ్రతం కావాలిగా, వరలక్ష్మి వ్రతం ఎందుకైంది? ముందుగా ఆలోచించాలి. కొందరికి సంతానం లేదు, ధనలక్ష్మి వ్రతంగా వారికి ధనం ఇస్తే ఆనందపడతారా? ఇంట్లో కొందరికి అనారోగ్యంగా ఉంది, వాళ్ళకి ధనలక్ష్మి వ్రతం అని చెప్పి వారికి ధనాన్ని ఇస్తే సంతోషిస్తారా? అలాగే ఏవేవో లోటుపాట్లు ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి. ఆ లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని వరరూపంగా ఇచ్చే లక్ష్మీయుడి కాబట్టి వరలక్ష్మి అని అర్థం. ధనం వల్ల ఏ విధమైనటువంటి లోటుపాట్లు తీరవు, పైగా పెరుగుతాయి కూడా. అలా అని ధనం ఉండకూడదని కాదు దాని అర్థం. ఎంత అవసరమో అంతే ఉండాలి. కాబట్టి వరలక్ష్మి వ్రతం అనేది ఎవరికి ఏది లోటో, ఎవరికి ఏది లోపం అవుతుందో అన్నిటినీ ఇచ్చేటటువంటి తల్లి వరలక్ష్మీదేవి. అందుకని ఆవిడ్ని గురించి మనం ఇక్కడ వ్రతం చేసుకుంటున్నాం. ఒక్కసారి ఎదురుగా ఉన్నటువంటి ఈ పద్మాకారపు ముగ్గును ఒక్కసారి చూడండి, చాలా శ్రద్ధగా చూడండి. కోటి తులసితో అమ్మవారిని పూజించినట్లయితే పరమానందపడిపోతుంది లక్ష్మీదేవి. ఎందుకని? ఆ శ్రీ మహావిష్ణువు ఉన్నాడే, వనమాలాధర, తులసిమాలని నిరంతరం ధరిస్తూ ఉంటాడు ఆయన. ఆ 8 చూడండి, ప్రత్యేకమైన 8 గడులలో తులసి అలా కనిపిస్తోంది. ఎంత చాలా జాగ్రత్తగా భక్తి టీవీ వారు మనకి అర్థమయ్యేలా ఏర్పాటు చేశారో చూడండి. ఆ లోపల 8 గడులుగా ఉండి అష్టదళ ఆకారపు ముగ్గు, ఆ రంగవల్లిలో స్పష్టమైనటువంటి ఆ పుష్ప ప్రత్యేకమైనటువంటి పూలకు సంబంధించిన రేకులన్నిటిని ఏర్పాటు చేశారు.
అంతేకాదు అష్టవిధాలైనటువంటి నైవేద్యాలను ఏర్పాటు చేశారు. దానితో పాటుగా 1, 2, 3, 4, 5, 6, 7, 8 అష్టలక్ష్ముల్ని ఇలా ఉండాలమ్మా అని తెలియచేస్తూ దేశ విదేశాల్లో ఆ టీవీ సెట్ దగ్గర కూర్చుని చూసేటటువంటి భక్తి టీవీ ప్రేక్షకులందరికీ దర్శనం అయ్యేలా చేస్తున్నారు. దీనితో పాటుగా అష్టవిధ నైవేద్యాలే కాకుండా 8 తీరుల పుష్పాలను ఏర్పాటు చేసి పూజని చేయించబోతున్నారు. ఇంతటి 8 ఎంత గొప్పగా ఉందో పరిశీలించండి. ఒక్కసారి ఈ అష్టదళ ఆకారపు ఆ రంగవల్లిక మధ్యలో ఇటుపక్క అటుపక్క బంగారపు రంగులో అలాగే వెండి ఉండే తెల్లనైన రంగులో కనిపిస్తున్నాయి. పరిశీలించి చూడండి. సువర్ణ రజత సృజాం, అమ్మవారు బంగారపు అలా మాలికలని అలాగే వెండితో ఏర్పాటు చేయబడ్డటువంటి మాలికల్ని వేసుకుంటుంది. కాబట్టి తల్లి నీకు ఇష్టమైన వాటిని కూడా తెచ్చామమ్మా. అవి బంగారపు పువ్వులు, దానిలో మధ్యలో వెండి పువ్వులు, ఒకవైపు బంగారం ఒకవైపు వెండి పెట్టల సంప్రదాయాన్ని నేర్పాలనే ఆలోచన భక్తి టీవీ వారికి ఉంది. కాబట్టే అటు బంగారము వెండి పువ్వులు, ఇటు బంగారము వెండి పువ్వులు ఎంత స్పష్టంగా స్వచ్ఛంగా చేయాలనో ఆలోచించారు. వరలక్ష్మీదేవి అక్కడెక్కడో వైకుంఠంలో మాత్రమే ఉంది అని అనుకోకర్లా. వరలక్ష్మి అనేది ఆమె ప్రతి స్త్రీలోనూ అలా ఉంటుంది. కాబట్టే అష్ట సంఖ్యలో యనమండుకని ఇక్కడ ఏర్పాటు చేసి మీరందరూ వరలక్ష్మి వ్రతాన్ని చేయండి, మేము ఈ విధంగానే చేసుకుంటాము అని అర్థమయ్యేలా చేస్తోంది. ఒక్కసారి అమ్మవారు ఏ రూపంలో ఉన్నారో దర్శించండి చాలా జాగ్రత్తగా. అమ్మవారు తన కుడి చేతితో ఆ భయాన్ని ఇస్తున్నారు. ఈ మునివేళ్ళు పైకి చూపిస్తూ ఉంటే భయం లేదు, నేను నీకు సంపూర్ణమైన ధైర్యాన్ని ఇస్తాననేది అభయముద్ర అంటారు. ఈ అభయముద్రకి వెనుక ఉన్నటువంటి చేతిని చూడండి. పద్మప్రియే పద్మిని పద్మహస్తే, స్వచ్ఛమైన పద్మం నాకు ఇష్టమే, నేను పుట్టింది అదే అని తెలియజేస్తూ పద్మం ఉంటుంది ఆ కుడి చేతి వైపున్న వెనుక చేతిలో. ఎప్పుడూ దైవాన్ని చూసేటప్పుడు శిరస్సు వెనుకగా దృష్టిని ప్రసరింప చేయాలి. అమ్మవారికి ఎడమ వైపు ఉన్నటువంటి 2 చేతుల్ని ఒకసారి పరిశీలించి చూస్తే ఎడమ వైపున ఉన్నటువంటి వెనుక చేతిలో పద్మం ఉంటుంది. పద్మము అంటే అన్నీ ఇయ్యగలిగిందని అర్థం. మహాపద్మశ్చ పద్మశ్చ శంఖో మకర కచ్చపౌ ముకుంద కుంద నీలాశ్చ కర్వశ్చ నిధయో నవ. మనం ఏ నిధులు 9 అని అనుకుంటున్నామో అందులో పద్మ అనే పేరు కలిగిన నిధి ఉంది. నువ్వు నన్ను పూజించవే, నేను నీకు ఇయడానికి సిద్ధంగా ఉన్నానని అమ్మవారు తన ఎడమ వైపున ఉన్నటువంటి ఆ వెనుక చేతితో మనకి సూచన చేస్తోంది. అమ్మవారి యొక్క ఎడమ వైపున్న ముందు చేతిని చూడండి, వరదహస్తం. నీకేం వరం కావాలి? సంతానం కావాలా? నీ కూతురికి వివాహం కావాలా? నీ ఇంట్లో ఉన్నవారు అనారోగ్యంతో ఉన్నారే, వారి అనారోగ్యం తొలగిపోయే వరం కావాలా? లేదా నీ పిల్లవానికి ఉద్యోగం కావాలా? ఏ వరం నీకు కావలిస్తే ఆ వరాన్ని నేను ఇస్తాను. వరదహస్తం పెడుతుంది ఆవిడ. ఎంత స్పష్టంగా కనిపిస్తుందో గమనించి చూడండి. వైకుంఠం నుంచి స్వయంగా అమ్మవారు కిందికి దిగొచ్చారా అన్నట్టుగా కనిపిస్తున్నాయి. భక్తి టీవీలో గొప్పదనం ఏమిటంటే మనుష్య ముఖాలు ఎక్కడ ఏ దేవతలకి కనిపించవు. ఎక్కడైనా ఏ కార్యక్రమంలోనైనా సరే దైవముఖాలు మాత్రమే ఉండేవి ఏర్పాటు చేస్తారు. అలాంటి ఈ వరలక్ష్మి వ్రతాన్ని పూర్ణిమకి వెనుకొచ్చేటటువంటి శుక్రవారం నాడు పెట్టాలి అని నిర్ణయం చేశారు. ఏ స్త్రీకైనా నిజమైన పండుగ ఎప్పుడు అంటే అత్తింటి వైపు వారైనటువంటి భర్త ఆ తల్లిదండ్రులు ఉన్నప్పుడు, దానితో పాటుగా తన పుట్టింటి వారు కూడా ఆ పండుగకి వచ్చినప్పుడు అది నిజమైనటువంటి ముచ్చటైన పండుగ ఏ స్త్రీకైనా. పూర్ణిమ నాడు చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆ చంద్రుడు
రాబోతున్నటువంటి ఆ శుక్రవారం ఏదైతే ఉంటుందో, అంటే పూర్ణిమకి దగ్గరగా ఉండే శుక్రవారం ఏది ఉంటుందో ఆ రోజు చెయ్యాలి అని అన్నారు. అంచేత ప్రేక్షకులైన మీ అందరూ కూడా చక్కగా ఈ చేయించబోయే వరలక్ష్మి వ్రతాన్ని చాలా జాగ్రత్తగా అలా చూసుకుంటూ ఇలాగే మీ ఇళ్లలో అన్నిట్లోనూ చేసుకున్నట్లయితే ఆ వరలక్ష్మి అనుగ్రహం వరద హస్తం ద్వారా సకల వరాలని మీరు పొందగలుగుతారు. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మా అక్షతలు చేతపుచ్చుకొని ఆ కలశం పైన అక్షతలు పూజ చేసి నమస్కారం చేసుకోండి. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమోర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్టుతైతో అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సందృణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందేవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహో. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. ధూమకేతుర్గణాధ్యక్షः ఫాలచంద్రో గజాననः. వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. అందరూ చేతులు జోడించి మనస్సులో గణపతిని అలాగే అమ్మవారిని తలుచుకొని నమస్కారం చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. అక్షతలు పూజ చేస్తూ ఉండండి. నమః అన్నప్పుడల్లా 2 గింజల అక్షతల్ని అమ్మవారిని పూజ చేస్తూ ఉండండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచే పురందరాభ్యాం నమః. అరుంధతే వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. శుభమస్తు. నమస్కారం చేసుకోండి. ఆచమ్య ప్రాణానాయమ్య ఆచమ్య హస్తం రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. పునః హస్తం రక్షాళ్య. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. ధోక్షయాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. కొద్దిగా అక్షతలు తీసుకొని వాసన చూసి ఎడమచేయి భుజం మీదుగా మీ వెనక్కేసేయండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభేత్. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం. కురు ఘంటారవంతత్ర దేవతాః క్వాణలాంఛనో. అపసర్పంతు ఏ భూతా భూమి సంస్థితాః. ఏ భూతా విఘ్నకర్తారా తే నశ్యంతు శివాజ్ఞయా. ఘంటానాద పరబ్రహ్మణే నమః. దైవీ గాయత్రీశ్చందః ప్రాణాయామే వినియోగః. అందరూ కూడా ప్రాణాయామం చేసుకోండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. యో దేవస్సవితాస్మాకం దియో ధర్మాదిగోచర ప్రేరయేత్ తస్య భర్గస్తద్వరేణ్యముపాస్మహే. బ్రహ్మభూర్భువస్సు వరోం. అందరూ కూడా మమ అనుకుని అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం చేయండి. మమ యజమానస్య సమస్త ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ వరలక్ష్మీదేవత ఉద్దిశ్య శ్రీ వరలక్ష్మీదేవత ప్రీత్యర్థో శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్యప్రదేశే
కృష్ణా గోదావర్యోః నదీ మధ్యప్రదేశే శ్రీ సాంగజ పరివార శ్రీ వరలక్ష్మీ దేవత దివ్య చరణ సన్నిధౌ బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరానాం మధ్యే విశేషతః శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే చతుర్దశ్యాం తిథౌ భృగువాసరే శుభవాసరే ఉత్తరాషాఢా నక్షత్రే ప్రీతియోగే గరజకరణే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ లోకకళ్యాణార్థం సమస్తజన సంతోషకరణార్థం సమస్త అతివృష్టి అనావృష్టి బాధా నివారణార్థం శ్రీ వరలక్ష్మీదేవత సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష ఫల సిద్ధ్యర్థం. కొద్దిగా అక్షతలు కుడి చేతిలో పుచ్చుకొని చేత పట్టుకోండి. వరలక్ష్మీ వ్రతం యొక్క సంకల్పం జరుగుతోంది. సంకల్పంలో మీ గోత్రములు, ఇంటి పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లను ఒక్కసారి స్మరణ చేసుకోండి. అందరూ కూడా ముందుగా గోత్రాన్ని స్మరణ చేసుకోండి. గోత్రోద్భవస్య మీ ఇంటి పేరును కూడా ఒక్కసారి తలుచుకోండి. వంశోద్భవస్య నామధేయస్య వివాహమైన వాళ్ళు మీ యొక్క భర్త పేరును ముందుగా స్మరణ చేసుకోండి. నామధేయస్య ధర్మపత్ని మీ పేరును ఒక్కసారి స్మరణ చేసుకోండి. ధర్మపత్ని సమేతస్య మీ కుటుంబ సభ్యుల పేర్లను తలుచుకొని మమ సహకుటుంబం అనుకోండి. సహకుటుంబానాం అక్షతలా చేతిలో పట్టుకొని కుడి తొడ మీద పెట్టుకొని సంకల్పాన్ని చెప్పండి అందరూ కూడాను. ఓం మమ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం అఖండ ధనధాన్య వస్తువాహన పుత్రపౌత్ర అష్టైశ్వర్య ప్రాప్త్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవి సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష ఫల సిద్ధ్యర్థం శ్రావణమాస భృగువార శుభ సమయే యథాశక్తి సంభవద్భిః ద్రవ్యైః ఉపచారైః యథాశక్తి కల్పోక్త ప్రకారేణ వరలక్ష్మీ వ్రత పూజాం అహం కరిష్యే. కళ్ళగద్దుకొని అమ్మవారి ముందల అక్షతలు పూజ చేయండి. వరలక్ష్మీ దేవత ప్రీత్యర్థం వరలక్ష్మీ దేవత యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజ సహిత వ్రత విధాన పూజనంచ కరిష్యే. తదంగ కలశారాధనం కరిష్యే. కలశే గంధపుష్పాక్షతైరలంకృత్య కలశస్సముఖే విష్ణుకంఠే రుద్రస్సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో యజుర్వేదः సామవేదోऽఖ్యధర్వణः అంగైः సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः అత్ర తిష్టతు గాయత్రీ శాంతిః పుష్టికరీ తథా ఆయాంతు వరలక్ష్మీ దేవతా పూజార్థం దురితక్షయకారకాः కలశోపరి హస్తం నిధాయ ఓం ఆకలశయేషు ధావతి పవిత్రే పరిశిష్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వాయుతకం సర్వం విశ్వా భూతాని యాపః ప్రాణావాపః పశవాపోన్నమాపో మృతమాపः సమ్రాడాపో విరాడాపస్వరాడాపశ్చందాగుశ్శాపో జ్యోతిగుశ్శాపో యజోగుశ్శాపः సత్యమాపः సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాప. ఓం గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ చ విఖ్యాత పంచగంగా ప్రకీర్తితాః. శ్రీ ఆయాంతు శ్రీ వరలక్ష్మీ దేవతా పూజార్థం దురితక్షయకారకాः కలశే సర్వతీర్థానావాహ్య సర్వపుణ్యనదీజలానావాహ్య కలశోదకేన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష దేవీం సంప్రోక్ష ఆత్మానంచ సంప్రోక్ష అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షో సబాహ్యాభ్యంతర శుచిః పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. కొద్దిగా అక్షతలో ఒక పుష్పం చేత పుచ్చుకొని
ముందుగా ఆ మహాగణపతిని మనం ఆరాధిద్దాం. మహాగణాధిపతిని మనసారా భక్తి శ్రద్ధలతో మనస్సులో ప్రార్థన చేసుకోండి. పుష్పాక్షతాన్ గృహీత్వా ధ్యానం. ఓం గణానాన్ త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణవన్నోతిభిः సేదసాదనో విఘ్నేశ్వరతి మార్తాండ చంద్రేంద్రోపేంద్రవందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే వక్రతుండ మహాకాయ సూర్యకోటిసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అలా కళ్ళకద్దుకొని మహాగణపతిని పూజ చేయండి. మహాగణాధిపతయే నమః. సుప్రియతో సుప్రసన్నో వరదో భవతో ప్రార్థనాపూర్వక నమస్కారాం సమర్పయామి. మహాగణాధిపతి సంపూర్ణగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్తు. సత్యాస్సంతు మమ యజమానస్య కామాః. మా వరలక్ష్మి వ్రతంలోకి మనం ప్రవేశించబోతున్నాం. మహాగణపతిని ప్రార్థన చేసుకొని ఆ అమ్మవారి యొక్క వ్రతాన్ని మనం ఆచరించబోతున్నాం భక్తి శ్రద్ధలతో. పుష్పాక్షతలు అక్షతలు పుష్పం చేతపుచ్చుకొని అమ్మవారిని మనస్సులో ధ్యానం చేసుకోండి. పుష్పాక్షతాన్ గృహీత్వా ధ్యానం. ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే శ్రీవరలక్ష్మీదేవతాయై నమో నమః. కళ్ళకద్దుకొని అక్షతులు పుష్పం కలశం దగ్గర సమర్పించండి. శ్రీవరలక్ష్మీదేవతాయై నమో నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. మళ్ళీగా కొద్దిగా అక్షతలు చేతపుచ్చుకోండి. ఓం ఆవాహనం. ఓం సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా. కళ్ళకద్దుకొని అక్షతలు పూజ చేయండి. శ్రీవరలక్ష్మీదేవతాయై నమో నమః. ఆవాహనం సమర్పయామి. మళ్ళీ అక్షతలు చేతపుచ్చుకోండి. అమ్మవారిని ధ్యానం చేసుకోండి. ఓం ఆసనం. సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితం సింహాసనమిదం దేవి స్థీయతాం సురపూజితే శ్రీవరలక్ష్మీదేవతాయై నమో నమః. రత్నసింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. సింహాసనం సమర్పయామి. అర్ఘ్యం శుద్ధోదకం చ పాత్రస్థం గంధ పుష్పాధిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాన సురపూజితే శ్రీవరలక్ష్మీదేవ్యై నమో నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. పాద్యం సువాసితజలం రమ్యం సర్వతీర్థసముద్భవం పాద్యం గృహాన దేవిత్వం సర్వదేవ నమస్కృతే శ్రీవరలక్ష్మీదేవతాయై నమో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సువర్ణకలశానీతం చందనాగరు సంయుతం గృహానాచమనం దేవి మయా దత్తం శుభప్రదే శ్రీవరలక్ష్మీదేవతాయై నమో నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఓం పయోధతి కృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృతస్నానమిదం గృహాన కమలాలయే శ్రీవరలక్ష్మీదేవతాయై నమో నమః. పంచామృతస్నానం సమర్పయామి. ఓం గంగాజలం సమామయానీతం మహాదేవశిరస్థితం శుద్ధోదకస్నానమిదం గృహాన విదుసోధరి శ్రీవరలక్ష్మీదేవతాయై నమో నమః. శుద్ధోదకస్నానం సమర్పయామి. స్నానానంతరం శ్రీ శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి పవిత్రమైనటువంటి వస్త్రం ఉంది. ఆ వస్త్రాన్ని చేతపుచ్చుకొని దానికి కొద్ది కుంకుమ అలంకరణ చేసి కళ్ళకద్దుకొని అమ్మవారి స్వరూపకంగా ఉన్న కలశానికి ఆ వస్త్రాన్ని అలంకరించండి. వస్త్రం అభివస్త్రా సువసనాన్యర్షాభిధేనోదగా పూయమానాః అభిచంద్రాభర్తవేణ హృణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ సురార్చితాంగ్రీగలే దుకూలవసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాన హరివల్లభే. ఓం అభివస్త్రా సువసనాన్యర్షాభిధేనోదగా పూయమానాః అభిచంద్రావర్తవేన హృణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ శ్రీవరలక్ష్మీదేవతాయై నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. మళ్ళీ అక్షతలు చేతపుచ్చుకోండి. ఓం తప్తహేమకృతం సూత్రం ముక్తదాయ విభూషితం ఉపవీతమిదం దేవి గృహానత్వం శుభప్రదే శ్రీవరలక్ష్మీదేవతాయై నమో నమః. అక్షతలు పూజ చేయండి. ఉపవీతం సమర్పయామి.
ఆభరణం. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః. వ్రతంలో విశేషమైనటువంటి అమ్మవారి రూపుని మనం పూజ చేసి ఆ కలశ రూపంలో ఉన్న అమ్మవారికి సమర్పిస్తున్నాం. ఒక్కసారి అందరూ దర్శనం చేసుకొని నమస్కారం చేసుకోండి. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. అమ్మవారికి పరమ పవిత్రమైన రూపుని సమర్పణ చేస్తున్నాం. ముందుగా అమ్మవారికి సమర్పించి మీ అందరికి కూడా అమ్మవారి యొక్క ప్రత్యక్ష రూపమైనటువంటి అమ్మవారి బంగారు రూపుల్ని అందిస్తున్నాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. కని తల్లికి చాంగుభలా చక్కని తల్లికి చాంగుభలా తన చక్కెర మోవికి చాంగుభలా. చక్కని తల్లికి చాంగుభలా తన చక్కెర మోవికి చాంగుభలా. చక్కని తల్లికి చాంగుభలా. కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగుభలా. కులికెడి మురిపెపు కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగుభలా. వెలుకుల సొలపుల బతితో కసరడి చెల్లముల లుకకు చాంగుభలా. పలకుల సొలపుల బతితో కసరడి చెల్లముల లుకకు చాంగుభలా. చక్కని తల్లికి చాంగుభలా తన చక్కెర మోవికి చాంగుభలా. చక్కని తల్లికి చాంగుభలా. కిన్నెరతో పని నిలుచు తన సన్నులకు చాంగుభలా. కిన్నెరతో పని మెల నిలుచు తన సన్నులకు చాంగుభలా. ఉన్నది పతిపై కొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుభలా. ఉన్నది పతిపై కొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుభలా. చక్కని తల్లికి చాంగుభలా తన చక్కెర మోవికి చాంగుభలా. చక్కని తల్లికి చాంగుభలా. జంధ్యపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగుభళా. జంధ్యపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగుభళా. విందై వెంకట విభుతన జినతన సంధి దండలకు చాంగుభళా. విందై వెంకట విభుబెన చినతన సంధి దండలకు చాంగుభళా. చక్కని తల్లికి చాంగుభళా తన చక్కెర మోవికి చాంగుభళా. చక్కని తల్లికి చాంగుభళా. భళా 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 భళా. వరలక్ష్మీదేవ్యై నమః. అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పణ చేయండి ఆ కలశ రూపంలో ఉన్న అమ్మవారికి. ఓం గంధద్వారాందురాదర్శాన్ నిత్యపుష్టాంగరేషిణీ ఈశ్వరీగుం సర్వభూతానాం తామయోపక్వయే శ్రియం. ఓం కర్పూరాగర కస్తూరి గోరోచనాదిభిరన్వితో గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీగంధాం ధారయామి. ఓం హరిద్రంచమయానీతం దేవీ కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధనం దివ్యం దదామి హరివల్లభే హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నీతం మహాదేవి తుభ్యం దాస్యామి సుందరి. సౌభాగ్యద్రవ్యం కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పై పూలమాలని అమ్మవారికి అలంకరణ చేయండి.
అమ్మవారికి స్వయంగా మీ అమృత హస్తాలతో సభక్తితో సమర్పణ చేయండి. ఓం మల్లికా జాజికుసుమైశ్చంపకైవకలైస్తథా శతపత్రైశ్చకలహారై పూజయామి హరిప్రియే శ్రీ వరలక్ష్మీదేవ్యే నమః. పుష్పమాలికాం సమర్పయామి, పుష్పైః పూజయామి. అమ్మవారి వరలక్ష్మీ వ్రతంలో పవిత్రమైనటువంటి వరలక్ష్మీ రూపును, బంగారు రూపుని మనం ప్రతి సంవత్సరం అమ్మవారికి సమర్పణ చేసి, కాసు అంటాం దాన్నే, కాసుల పేరుగా కూడా దాన్ని మనం ఆభరణంగా అమ్మవారి ప్రసాదంగా చేయించుకుంటారు. ఈ యొక్క వరలక్ష్మీ వ్రతంలో అమ్మవారికి ఆభరణంగా ఆ స్వర్ణ రూపుని, బంగారు రూపుని సమర్పణ చేయండి. భక్తితో కళ్ళకద్దుకొని అమ్మవారికి సమర్పణ చేయండి. కేయూర కంకణైర్దివ్యై హారనూపురమేఖలా విభూషణాన్యమూల్యాని గృహాన సురపూజితే ఆభరణం సమర్పయామి. వరలక్ష్మీదేవ్యై నమః. ఇప్పటి వరకు మనం అనేకమైనటువంటి ఉపచారాలను చేశాం. ధ్యాయామి, అలా అనేకులైన దేవతా స్త్రీలు ఉంటూ ఉంటే వాళ్ళలో అమ్మ ఈవేళ వరలక్ష్మి వ్రతం కదా, లక్ష్మీదేవి నిన్ను ధ్యానిస్తున్నామని ఆమె వైపు దృష్టిని ప్రసరింపజేసి పాదాలకి నమస్కారాన్ని చేసి ఆవిడ్ని గురించి ఆలోచించాలి. ధ్యాయామి, ఆ తర్వాత ఆవాహయామి. మనం మన దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రం కానీ, లక్ష్మీదేవి విగ్రహం కానీ, లక్ష్మీదేవికి సంబంధించిన ఏది ఉన్నా దానికి కుంకుమ బొట్టును పెట్టాలి. కుంకుమ బొట్టుని పెట్టనంతసేపు లక్ష్మీదేవి దాంట్లో ఉన్నట్లు కాదు. ఎప్పుడైతే కుంకుమ బొట్టు పెట్టామో అప్పుడు లక్ష్మీదేవి ఉన్నట్టు. ఆమె ఇంట్లోకి రావడం కోసమని స్వయంగా అర్ఘ్యం సమర్పయామి. చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇయ్యమని కాదు శాస్త్రం చెప్పింది, అర్ఘ్యం సమర్పయామి. అమ్మా నీ చేతులు రెండు ఇలా పెట్టు. భయ్ ఎంత మెత్తగా ఉన్నాయి తల్లి, పద్మప్రియే పద్మిని పద్మహస్తే కదా, చేతులు ఎంత మెత్తగా ఉన్నాయమ్మా, ఎంత ఎర్రనైనటువంటి తనంతో ఉన్నాయని వాటిని అనుభవిస్తూ చేతులు కడిగినట్లుగా అనుకుని చేతుల్ని ఆ విధంగా అర్ఘ్యాన్ని ఇవ్వండి. పాద్యం సమర్పయామి. ఆమె చేతికి పాదాలని కడుక్కోవలసిందిగా నీళ్ళు ఇవ్వడం కాదు, పాదాలని స్వయంగా అలా ఒకసారి స్పృశిస్తూ, ఇంత మెత్తనైన పాదాలా నీకు, ఇన్ని లోకాల్లో అలా సంచరిస్తూ ఉండేటటువంటి నీకు ఆ పాదాల్లో మెత్తదనం ఏమాత్రమూ పోలేదు తల్లి అని ఆ విధంగా అనుభవిస్తూ పాదాలకి ఆ నీళ్ళని స్వయంగా కడుగుతూ పాదాలని తుడవాలి. తర్వాత అయిపోయిన తర్వాత ఏ అమ్మవారు ఉన్నారో ఆమెకి ఆసనం సమర్పయామి. తల్లి నువ్వు బంగారు సింహాసనం మీద రత్నాలు పొదిగినటువంటి దాని మీద కూర్చుంటావా, నాకంత శక్తి లేదు తల్లి అని ఓ చిన్న తమలపాకుని వేస్తే ఆ తల్లి మన మీద ఎంత అనుగ్రహాన్ని చూపిస్తుందో చూడండి. అవ్యాజ కరుణామూర్తి. మనం అంటే అంత ఇష్టం ఉన్నటువంటి తల్లి కాబట్టి ఓ తమలపాకుని వేస్తే దాంట్లో కూర్చుంటుంది ఆ తల్లి. ఎంత గొప్ప విషయం. అయిన తర్వాత అమ్మవారికి అమ్మా వస్త్రయజ్ఞం సమర్పయామి. ఆ తర్వాత అమ్మవారికి ఇందాక మనం సాక్షాత్తు బంగారపు రూపుని అందజేశాం. ఎంత గొప్ప విషయం చూడండి. ఆ రూపుని అమ్మవారికి సమర్పించి నీ మెడలో తర్వాత ధరింపచేయాలి. అలా ప్రతి శ్రావణ మాసానికి ఒక్కొక్క రూపుని అలా ఏర్పాటు చేస్తూ ఉంటే ఆ రూపులతో ఏర్పాటు చేయబడ్డ పెద్ద దండ ఏదైతే ఉందో దాన్ని కాసుల పేరు అంటారు. ఎంత అద్భుతం అమ్మా. తన్మే వర్చస ఆయుష. మెడలో వేసుకున్నటువంటి బంగారం ఏదైతే ఉందో స్త్రీ యొక్క ముఖానికి వర్చస్సునిస్తుంది, దుఃఖం లేకుండా చేస్తుంది. గొప్ప విషయం కాదు. మన ప్రవర్తన, మన ఆహార్యము బట్టే మనకు గౌరవం ఉంటుంది. అమ్మవారికి పూజ చేసేది ఎందుకు అంటే ఆ పూజలో ఏ ఏ వస్తువుల్ని ధరింపజేస్తున్నామో భక్తి శ్రద్ధలతో అవి మనం ధరించాలని అర్థం చేసుకోగలగాలి. ఓం ఐం హ్రీం శ్రీం చంచలాయే నమః. పాదౌ పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం చపలాయే నమః. జానుని పూజయామి.
ఓం ఐం హ్రీం శ్రీం పీతాంబరధరాయై నమః ఊరుం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం పద్మాలయాయై నమః నాభిం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం లలితాయై నమః భుజద్వయం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రియై నమః హస్తౌ పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం సుముఖాయై నమః వక్త్రం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం సునాసికాయై నమః నాసికాం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం సునేత్రే నమః నేత్రం పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం రమాయై నమః కర్ణౌ పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం కమలాయై నమః శిరః పూజయామి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమో నమః సర్వాణ్యంగాని పూజయామి. భక్తి టీవీ వారు ఎంత గొప్పగా చేశారంటే 108 నామాలకి పుష్పాలని స్వయంగా వెండి పుష్పాలని బంగారపు పుష్పాలని ఏర్పాటు చేశారు. ఏం అవసరం? ఏవో పువ్వులు పెట్టచ్చుగా? కాదు, అమ్మవారికి బంగారం వెండి సువర్ణరజత సృజాం కదా శ్రీ సూక్తంలో ఏర్పాటు చేశారు. అంత భక్తి శ్రద్ధలతో వారు చేస్తున్నప్పుడు మనం ఎందుకు పాటించకూడదు? యథాశక్తి చేయాలి. కాబట్టి ఒకవేళ లేకపోతే ఈ సంవత్సరం పసుపు పచ్చని పూలు తెల్లని పూలు పెట్టండి. అమ్మవారే నీకు లేదే చింతపరకు నేను ఇస్తానుగా, నీకు భక్తి శ్రద్ధ ఉందిగా అని పై సంవత్సరం ఒక్కటైనా బంగారు పువ్వుని ఒక్కటైనా వెండి పువ్వుని కొనుక్కోగలిగిన శక్తిని స్వయంగా అమ్మవారు ఇస్తుంది. ఎంత అదృష్టవంతులో గమనించి చూడండి. అమ్మ నేను అష్ట ఉత్తర శతనామాలు చదువుతాను. అష్ట అంటే 8, ఉత్తర ఎక్కువైన శత 100, 8 ఎక్కువైన 100 అంటే 108 నామాలు నేను చదువుతూ ఉంటాను. నేను చదువుతూ ఉన్నటువంటి ఆ శబ్దాన్ని మీరు విని అదే మనసులో అనుకుంటూ ఉంటూ పూజ చేయండి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచే నమః, ఓం పద్మ ఆలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచ్యై నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయ్యై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం క్రోధసంభవాయై నమః, ఓం అనుగ్రహపరాయై నమః, ఓం రుద్ధయే నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దీప్తాయై నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మ అక్ష్యై నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మ ఉద్భవాయై నమః, ఓం పద్మముఖ్యై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాయై నమః,
ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్య అంబరాయై నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వర ఆరోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారాంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్యై నమః. ఓం సిద్ధయే నమః. ఓం స్త్రైణసౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం నృపవేష్మగత ఆనందాయై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్ష్యై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం సర్వ ఉపద్రవవారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. నానావిధ పరిమళపత్రపుష్పార్చన పూజాం అష్టోత్తరశతనామార్చనం సమర్పయామి. ధూపం ఓం వనస్పత్యు భవేర్దివ్యైః నానాగంధే సంయుతః ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం. ధూపం గృహాణ దేవేశీ వరలక్ష్మీ నమోస్తుతే. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. దశాంగసహిత ధూపం ఆఘ్రాపయామి. ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ జగద్యోతయే నమః. ఘృతవర్తి సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణముదితా భవ. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః యో దేవస్సవిదాస్మాకం ధియో ధర్మాదిగోచర ప్రేరయేత్తస్యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే. అర్థంత్వా సత్యేన పరిషించామి. అమృతమస్తు అమృతోపస్తృణమసి అవసరార్థం అమృతోపహారాన్ నివేదయామి. ఓం స్వాహ 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 స్వాహ. బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం పూగీఫలైః సకర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం.
ఓం నాభ్యా ఆసీదంతరిక్షం శీర్ష్ణోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశ్రోత్రాత్ తథా లోకాగుమకల్పయన్. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ముఖవాసయిత తాంబూలం సమర్పయామి. తాంబూలచర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అథ నీరాజనం. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతే మధవ్యోసానేతే ఏకదా బ్రహ్మణోపహరతే ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతే. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. సంతంద్రీరస్తో సమస్త సన్మంగళాని భవంతో నిత్యశ్రీరస్తో నిత్య సన్మంగళాని భవంతో. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఆనంద దివ్యకర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. రక్షాంధారయామి. నమస్కరోమి. వరలక్ష్మీ మాతాకి జై. జై వరలక్ష్మీ మాతాకి. నమస్కారాం సమర్పయామి. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. సక్తోమవతిత ఉనాపణంతో యత్ర ధీరా మనసా వాచమక్రత అత్రా సఖాయ సఖ్యాని జానతే భద్రైషాం లక్ష్మీర్నిహితాధివాచి. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. తవ పాదారవిందయోః అనేక దివ్యవేదోక్తమంత్రపుష్పాక్షతాన్ సమర్పయామి. అత తోరగ్రంథి పూజ. మా పవిత్రమైనటువంటి వ్రతంలో తోరము అత్యంత ప్రధానమైనటువంటిది. అమ్మవారి యొక్క వ్రత సంపూర్ణ ఫలాన్ని మనకు అందజేసేటువంటి నవసూత్ర తోరము. 9 పోగులుగా వేసి 9 ముడులు వేసి దాంట్లో అమ్మవారిని ఇప్పుడు ఆ 9 ముడులలో ఆవాహన చేద్దాం. ఆ తోరం పైన పసుపు కుంకుమ అక్షతలు పూలతో పూజ చేస్తూ ఉండండి. ఓం వరలక్ష్మీ నమః అంటూ పూజ చేస్తూ ఉండండి. ఓం కమలాయై నమః. ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః. ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః. తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః. పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్దితనయాయ నమః. షష్ఠి గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః. సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్ర సహోదర్యై నమః. అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః. నవమ గ్రంథిం పూజయామి. నమస్కారం చేసుకోండి. అమ్మవారి యొక్క తోరాన్ని మనం పూజించుకున్నాం. ఈ తోరాన్ని కుడి చేతికి బంధన, కుడి చేతికి కట్టుకొని పవిత్రమైనటువంటి వరలక్ష్మి వ్రత కథను మనం అందరం శ్రవణం చేద్దాం, భక్తితో విందాం. వరలక్ష్మీదేవ్యై నమః. అమ్మవారి పవిత్రమైన తోర బంధాన్ని మీ యొక్క కుడి చేతికి ధరింపచేయండి ఒకరికొకరు. నేను చెబుతూ ఉంటాను శ్లోకాన్ని, మీరు కూడా పఠిస్తూ ఆ యొక్క తోరబంధాన్ని కట్టుకోండి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సుసౌఖ్యం దేహి మే రమే. వ్రతం సువ్రత ఫలసిద్ధిరస్తు. వరలక్ష్మీ వ్రత సంపూర్ణ ఫలసిద్ధిరస్తు. తథాస్తు. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్ర అభివృద్ధించ సుసౌఖ్యం దేహి మే రమే. శ్రీ వరలక్ష్మీ వ్రత సంపూర్ణ సాఫల్యతా సిద్ధిరస్తు. వ్రతం సువ్రత ఫల సిద్ధిరస్తు. తథాస్తు. దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్ర అభివృద్ధించ సుసౌఖ్యం దేహి మే రమే. వరలక్ష్మీ వ్రత సంపూర్ణ సాఫల్యతా సిద్ధిరస్తు. వ్రతం సువ్రత ఫల సిద్ధిరస్తు. తథాస్తు. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్ర అభివృద్ధించ సుసౌఖ్యం దేహి మే రమే. వరలక్ష్మీ వ్రత సంపూర్ణ సాఫల్యతా సిద్ధిరస్తు. వ్రతం సువ్రత ఫల సిద్ధిరస్తు. తథాస్తు. ప్రతి వ్రతానికి కథ ముఖ్యం. కథ అంటే పై కథ వింటే ప్రయోజనం లేదు.
కథల్లో ఉండే విశేషాన్ని గమనించాలి. ఇప్పుడు ఇంతమంది స్త్రీలు వచ్చి సామూహికంగా చేసుకుంటున్నారు కాబట్టి వరలక్ష్మీ వ్రతాన్ని సామూహికంగా ఆడవాళ్ళందరూ కలిసి చేసుకోవాలి అని చెప్తోంది ఈ వ్రత కథ. 2, చారుమతి అనేటటువంటి ఆమెకు అంటే చక్కనైన బుద్ధి కలిగింది. ఆ బుద్ధిలో మతి ఆలోచనలన్నీ చక్కనైనటువంటి తీరుగా ఉన్నది ఆమె. అంచేత ఆమెకు మాత్రమే కలలోకి వచ్చింది లక్ష్మీదేవి. ఇలా చెయ్యవే, తప్పక నీకు సంపూర్ణంగా శరీరం నిండుగా బంగారాన్ని ఇస్తాను అందావిడ. నిజంగా ఇలాంటి బంగారం ఇస్తాననే కళ లక్ష్మీదేవి ద్వారా ఎవరికైనా వస్తే ప్రపంచంలో ఎవరికైనా చెప్తారా? ఆవిడ చెప్పింది స్వయంగా అందరికీ. నేను ఒక్కళ్ళనే బాగుండాలి అనే విధానం హిందూ ధర్మంలో లేదు. అందరం కలిసి బతకాలి, అందరం ఉన్నతిగా ఉండాలి. అంచేతనే అందరినీ పిలిచింది. ఆవిడకి ఏదో కాలు వచ్చిందిట, ఎందుకు మనం వెళ్దాం అనుకోలే. వాళ్ళు మొత్తం అందరూ వచ్చారు. మొత్తం అందరూ వచ్చి ఆవిడ ఏ విధంగా కథకి అనుగుణంగా లక్ష్మీ పూజ చేయమని చెప్పిందో అలా చేసింది. అంతే, ఒక్కసారి పైకి లేచి చేతులు ఇలా ఆడించేసరికి బంగారపు కంకణాలు వచ్చాయి. పాదాలని కదల్చగానే అందెలు వచ్చాయి బంగారానికి సంబంధించినవి. నడుముని నాట్యానికి అనుగుణంగా అనగానే వడ్డాణాలు వచ్చాయి. ఇక్కడే మేము నమ్మం, మీ కర్మ యథార్థంగా జరిగిన కథని లక్ష్మీదేవి చెప్తోంది. నేను చెప్పడల్లా, మరొకళ్ళు చెప్పడల్లా. అమ్మవారిని నమ్ముకుని అలా చేస్తే అనుమానం లేకుండా స్వర్ణ విధంగాను అయి తీరుతుంది శరీరం అంతా కూడా. అన్నిటికంటే మరో గొప్ప విశేషం ఇక్కడ, వాళ్ళందరికీ మీ అందరికీ నా వల్ల కదా బంగారం వచ్చింది, మరి నా మాట ఏమిటి అన్నావిడ. మీ అదృష్టం కొద్దీ పూజని చేసుకున్నారు, మీ అదృష్టం కొద్దీ మీకు బంగారం లభించింది. మీకు బంగారాన్ని లభించగలిగిన అదృష్టాన్ని నాకు ఆ తల్లి ఇచ్చింది కాబట్టి మనందరం సుఖంగా జీవిద్దాం. స్త్రీలు గమనించవలసింది అదే. తల్లులారా, నేను ఒక్కడనే బాగుండాలి కాదు, మనందరం కలిసి బాగుండాలి. ఎంత గొప్ప విషయం. చిట్ట చివరి మాటోడి చెప్పి ముగిస్తాను. స్త్రీ పరమానందపడేటటువంటిది కొన్ని సందర్భాల్లో. అటువంటి సందర్భాల్లో ఒకటేమిటంటే, పుట్టింట్లో భార్య వ్రతాన్ని చేసుకుంటూ ఉంటే ఆ భర్త ఆమెని పుట్టింటికి వచ్చి తీసుకెడితే ఎంత ముచ్చటపడిపోతుందో. అబ్బో, మా ఆయన నా కోసం వచ్చాడు, సంతోషంగా తీసుకెళ్ళడానికి అని ఆనందపడుతుంది. అత్తమామలు చుట్టూరా ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఎంత ఇష్టమో అతడికి ఆమె మీద, అంచేత వచ్చి తీసుకెళ్ళాడు. నువ్వే వెళ్ళావుగా, నువ్వే తెచ్చుకో, అది సరి కాదు అని చెప్తుంది మనకి వ్రత కథ. ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఎవరెవరికి ఏ స్తోమత ఉందో ఆ శక్తి కలిగిన ఆర్థికమైన స్తోమతకి అనుగుణంగా అందరూ కూడా ఆ వాహనాల మీద స్వయంగా తమ తమ భార్యలను తీసుకెళ్లారని. అంచేత వరలక్ష్మీ వ్రతం మనకి చెప్పేది ఏమిటంటే, నీకు ఏది లేదో ఆ లోటుని తీరుస్తూ వరరూపంగా నేను ఇస్తాను అని. ఇంకొక మాట, లక్ష్మి అంటే డబ్బిచ్చేది అని అనుకుంటాం, తప్పు. లక్షేర్ ముట్టిచ అని వ్యాకరణ సూత్రం. డబ్బుని సంపాదించగలిగిన బుద్ధిని ఇచ్చేది అని అర్థం లక్ష్మి అనే మాటకి. అమ్మాయి, నీకు మంచి నాట్యం వచ్చుగా, నాట్యాన్ని బాగా పెంపొందించుకో, సంపాదించుకో. వచ్చే, నీకు బాగా సంగీతం పాడడం వచ్చుగా, నేర్చుకో. నీకు కుట్లు అల్లికలు చాలా బాగా వచ్చు కదా, దాని ద్వారా నేర్చుకో అని చెప్పి ఎవరిలో ఏ శక్తి దాగి ఉందో ఆ దాగి ఉన్న శక్తిని అలా ప్రోత్సహించి ధనాన్ని ధర్మబద్ధంగా సంపాదించేటటువంటి విధానాన్ని ఇచ్చేది ఎవరంటే లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీదేవి ఈ వ్రత కథని దేశ విదేశాల్లో టెలివిజన్ చెట్ల దగ్గర కూర్చుని శ్రద్ధ, ఆసక్తి, భక్తితో వింటున్నటువంటి అందరికీ కూడా ఏ లోటుపాటు లేకుండా చేయాలని, అన్ని విధాలైన వరాలని అమ్మ ఇస్తుందని, ఖచ్చితంగా ఇవ్వాలని ప్రార్థిస్తూ స్వస్తి. వరలక్ష్మి వ్రతంలో ఆ వ్రత సంపూర్ణ ఫలం మనం అందరం పొందడానికి వాయనాన్ని ఒకరికొకరు అందిస్తున్నారు. అమ్మ కుంకుమ ధారణ, కుంకుమ బొట్టు పెట్టి ఆ వాయనాన్ని అందించండి.
ఓం అర్చత ప్రార్చత ప్రియమేధా సువర్చత అర్చంతు పుత్రకా ఉతవర్ణధృష్ట్వర్చత అర్చత ప్రార్చత సుమంగళీరియం వధూరిమాగుం సమే తపస్యతాం సౌభాగ్యమస్యేదత్వాయాధాస్తం విపరేతనా ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః దాత్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాయతే ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోపాభ్యాం ఇందిరాయై నమో నమః. नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तु ते. नमस्ते गरुडारूढे डोलासुरभयङ्करे सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते. सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करे सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोऽस्तु ते. सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी మంత్రమూర్తి సదా దేవి. ఇప్పటి వరకు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకున్నాం కదా. ఇప్పుడు అమ్మవారికి మహామంగళ నీరాజనాన్ని సమర్పించవలసిందిగా కోరుకుంటున్నాం. మంగళం శంభురాణి మానినియో పూబోణి మంగళం శంభురాణి మానినియో పూబోణి భృంగకుంతలవేణివమ్మ పొత్తడి బంగారు బొమ్మ భృంగకుంతలవేణివమ్మ పొత్తడి బంగారు బొమ్మ నిన్నే నమ్మి ఉంటినమ్మా నిన్నే నమ్మి ఉంటినమ్మా నిన్నే నమ్మి ఉంటినమ్మా నిన్నే నమ్మి ఉంటినమ్మా నీదు కరుణ నొసగవమ్మా మంగళం శంభురాణి మానినియో పూబోణి మల్లెపూలు తెచ్చి నిన్ను మగువరు పూజింతునమ్మా మల్లెపూలు తెచ్చి నిన్ను మగువరు పూజింతునమ్మా ఉల్లమున మరువకమ్మా ఉల్లముల మరువకమ్మా ఉల్లముల మరువకమ్మా ఉల్లముల మరువకమ్మా ముదతి హృదయ చూడవమ్మా మంగళం శంభురాణి మానినియో పూబోణి దోసిలోకి ఉంటినమ్మా దోసములు నెంచకమ్మా దోసిలోకి ఉంటినమ్మా దోసములు నెంచకమ్మా కాశీ విశ్వేశ్వరుని కొమ్మా కాశీ విశ్వేశ్వరుని కొమ్మా కాశీ విశ్వేశ్వరుని కొమ్మా కాశీ విశ్వేశ్వరుని కొమ్మ కణికరించ సమయమమ్మా మంగళం శంభురాణి మానినియో పూబోణి మంగళకరమనుచు జయ మంగళంబునంటినమ్మా మంగళకరమనుచు జయ మంగళంబునంటినమ్మా రంగదాసునేలినటి 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 రక్షించే తల్లివమ్మ మంగళం శంభురాణి మానినియో పూబోణి మంగళం శంభురాణి మంగళం శంభురాణి మంగళం శంభురాణి మానినియో పూబోణి మానినియో పూబోణి సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్తుతే నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతా స్మృతా యా దేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః.
వరలక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి